హాయ్ అందరికి, నా పేరు ఉత్తేజ్. ఈరోజు పండుగ రోజు మీ అందరిని కలుస్తా ఉన్నాను. మాకు పండుగ ఎందుకంటే మేము అందరం అభిమానులు చిరంజీవి గారికి. సంక్రాంతి, దీపావళి, దసరా ఎలాగో ఆగస్ట్ 22 చిరంజీవి గారి పుట్టినరోజు పండుగ మా అందరికి. అందరికంటే ముందుండాలనే ఒక వ్యక్తిత్వం అన్నయ్యని మెగాస్టార్ని చేస్తే, అందరితో కలిసి ఉండాలనే ఒక మనస్తత్వం ఆయన్ని గొప్ప మనిషిని చేసింది. ఆ గొప్ప మనిషి ఆచరించే ఎన్నో గొప్ప పనుల్లో భాగంగా ఈ రక్తదానం కానివ్వండి, నేత్రదానం కానివ్వండి, ఎన్నో సంవత్సరాల క్రితం పంజాగుట్లో చిన్న ఆఫీసులో స్టార్ట్ అయింది. ఇప్పుడు ఒక పెద్ద వటవృక్షంలాగా ఎదిగి ఎంతో మందికి హెల్ప్ అవుతుంది. ఎంతో మంది ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళకి, అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి, ఇటు కరోనా టైంలో అటు ఎన్నో ప్రమాదాలు ఎన్నో ఉన్నప్పుడు మన చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ నుంచి దాదాపుగా ఇప్పటికీ నేను లాస్ట్ టైం మాట్లాడినప్పుడే 9 లక్షలకు పైగా, ఇప్పుడు ఇంకెన్ని లక్షలు పెరిగిందో తెలియదు, ఎన్నో లక్షల మందికి ప్రాణాన్ని అందజేస్తుంది రక్తం అన్నయ్య బ్లడ్ బ్యాంక్ ద్వారా. అలాగే ఎంతో మందికి చూపును అందిస్తుంది. ఇది ఒక గొప్ప యజ్ఞం. ఆయన తలపెట్టిన ఈ యజ్ఞంలో మేమందరం ఇలా స్వచ్ఛందంగా మయూఖ టాకీస్ ఫిల్మ్ యాక్టింగ్ స్కూల్ నుంచి నా స్టూడెంట్స్ అందరూ మెసేజ్ పెట్టాను, అరే బలవంతం లేదు, స్వచ్ఛందంగా సత్యంగా సంతోషంగా ఎవరొస్తారు చెప్పండి అనగానే దాదాపు ఒక 30-40 మంది టక్ 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 అని సంతకాలు చేశారు. సో అందరం కలిసి బ్లడ్ ఇవ్వడానికి వచ్చాం. బ్లడ్ ఇవ్వండి. ఏంటంటే ఎవరికైనా ప్రాబ్లంలో ఉన్నప్పుడు డబ్బులతో సహాయపడతాం, లేదా చెయ్యేసి ఎలా ఉన్నారు అంటాం. డబ్బులు ఇవ్వక్కర్లేదు, వెళ్ళి కలిసి పలకరించడం ఒక్కర్లేదు. మనలో ఉన్న కాసింత బ్లడ్ ఒకరికి ఇస్తే, ఒకప్పుడు బ్లడ్ ఒక్కరికే హెల్ప్ అయ్యేది. ఇప్పుడు మెడికల్ టెక్నాలజీ దాని విభాగం చాలా డెవలప్ అయ్యి ఒక్కరికి బ్లడ్, ఒకసారి ఒక వ్యక్తి బ్లడ్ ఇస్తే ఆర్బీసీ అంటే రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, అలాగే ప్లాస్మా, తర్వాత ఇంకా ప్లేట్లెట్స్, ఇలా నలుగురికి బ్లడ్, ఒక్కరు బ్లడ్ ఇస్తే నలుగురి ప్రాణాలు కాపాడుతుంది. అలా ఎంతో మంది ప్రాణాలను కాపాడిన వాళ్ళం అవుతాం. ప్లస్ ఆడవాళ్ళు కూడా బ్లడ్ ఇవ్వచ్చు. ఎందుకంటే ఆడవాళ్ళకి వాళ్ళ ఈ సైకిల్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఒక 2-3 నెలల్లో ఐరన్ ఇంటేక్ తీసుకుంటే వాళ్ళకి త్వరగానే బ్లడ్ వచ్చేస్తుంది. అబ్బాయిలకైతే వితిన్ 15-20 రోజుల్లోనే బ్లడ్ వచ్చేస్తుంది. సహృదయం ఉంటే చాలు, ఇంకా వేరే మనం వెళ్ళి లక్షల కోట్లు ఖర్చు పెట్టక్కర్లేదు పక్కవాడికి సహాయపడడానికి. సో అలా అన్నయ్య చేస్తున్న ఈ గొప్ప యజ్ఞంలో ఎంతో హృదయ సంస్కారం ఉన్న, హృదయ వైశాల్యం ఉన్న ఈ యజ్ఞంలో మేము అందరం పాల్పంచుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అన్నయ్య, మీరు మా దృష్టిలో 48 సంవత్సరాలు మాత్రమే. ఎందుకంటే ప్రాణం ఖరీదుతో మాకు అవసరం. ప్రాణం ఖరీదులో మీరు ఎంటర్ అయ్యారు. సో అది 1978, ఇప్పుడు 2025లోంచి 1978 తీస్తే 48 ఇయర్స్, 48 సంవత్సరాల మా చిరంజీవి గారు. హ్యాపీ బర్త్డే, లవ్ యూ. ఎప్పటికీ మీ వెంట మేము ఉంటాం. ఓకేనా? లవ్ యూ, హ్యాపీ బర్త్డే అన్నయ్య. విశ్వంబర గ్లిమ్స్ చాలా చాలా బాగున్నాయి. అన్నయ్య ఇలా కుర్చీల నుంచి ఖట్మన్ టర్న్ అయ్యి అలా చెప్పడం ముచ్చటగా ఉంది. వెయిటింగ్. కానీ 2026 ఏప్రిల్ అని అంటున్నారు, సమ్మర్ హాలిడేస్, అంతవరకు ఆగలేకపోతున్నాం. కానీ ఒక బెటర్ కోసం ఆగినా తప్పలేదు కదా. ప్లస్ అన్నయ్య ఏం చేసినా అద్భుతంగానే ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగానే ఉంటుంది. ప్లస్ ఆయన పిల్లల కోసం ఎన్నో సినిమాలు ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. ఆయన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంటుంది. ఆయన ప్రతి సినిమాలో ఏదో పిల్లలకు సంబంధించిన టాపిక్ కూడా ఉంటుంది. సో కేవలం పిల్లలకి, పెద్దవాళ్ళలో పిల్లల మనసుతో ఉన్న వాళ్ళకి కూడా ఈ సినిమాని ఆయన చెప్పారు. సో వెయిట్ చేద్దాం, ఎంజాయ్ చేద్దాం. విశ్వంబర, లవ్ యూ అన్నయ్య. హ్యాపీ బర్త్డే వన్స్ అగైన్. థ్యాంక్ యూ. మెగాస్టార్ చిరంజీవి గారికి 70th బర్త్డే జరుపుకుంటున్నందుకు విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నయ్య. సో ఇంత మంచి కార్యక్రమాల్లో మేము అందరూ ఒక పార్ట్ అవడం చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. మీరు ఇలాంటి బర్త్డేలు చాలా జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ సో మచ్. నా పేరు కళ్యాణ్ అండి. నేను చిరంజీవి గారికి వీరాభిమానిని. అయితే ఇది నేను 38వ బ్లడ్ డొనేట్ చేయటం చాలా ఆనందంగా ఉంది చేయటం ఇలాగా. అయితే ఇంకా ఆయన విషయానికి వస్తే ఏజ్ అనేది జస్ట్ ఒక నెంబర్ అంతే. ఆయన మరి మీరు 70వ పుట్టినరోజు అంటున్నారు, మాకు 70వ పుట్టినరోజు లాగే కనిపించట్లేదు అసలు. ఆయన ఏం చెప్పినా అది స్ట్రిక్ట్ గా సిన్సియర్ గా ఫాలో అవ్వండి.
అదే మిమ్మల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది. అంటే మీరు దాదాపు 38. అంటే మీరు యువకుడిగా బాగా ఏజ్ లో ఉన్నప్పటి నుంచి అభిమానించేవాళ్ళ బాగా? బాగా చిన్నప్పటి నుంచి ఫ్యాన్ అండి నేను. ఎందుకు అంత అభిమానం? ఎందుకు? ఏ ఇష్టం అంతే. అభిమానం ఎందుకంటే అభిమానానికి పగకి వాల్యూస్ ఉండవు కదా. చెప్పండి, చిరంజీవి గారు మరి ఏ విషయంలో ఆదర్శంగా తీసుకున్నారు, ఏం చెప్తారు? ఆయన మెట్టు ఒక్కొక్క స్టెప్ క్లియర్ చేసుకుంటూ అలా పైకి వచ్చారు. ఆయన్ని ఆదర్శంగా తీసుకుని ఆయన పైకి వచ్చిన తీరు విధానమే ఆయన చెప్తారు. ఆయన చెప్పింది మనం ఫాలో అయితే మనం పైకి వస్తాం. అది